సార్ అంటే ఒక రకమైనటువంటి ఆర్థిక అనిశ్చితి కాదు, భయంకరమైనటువంటి పరిస్థితి అని అనొచ్చా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో డాలర్తో కంపేర్ చేస్తే రూపాయి పతనాన్ని? భయంకరమైంది అనేది ప్యాథటిక్, చాలా బాధాకరమైంది. ఎందుకంటే మనకి ఇట్ ఈస్ ఫ్రైటనింగ్. ఎందుకంటే మనం ఇప్పుడు వాళ్ళ వర్గం మన లాంటి వాళ్ళకి ఇంకా కొంచెం నడుస్తుంది బండి, మనకి భయంకరం. అంటే అట్లాంటి స్థితి వస్తే ఏమవుతాం మనం అనే భయం. కానీ అలాంటి స్థితిలో ఆల్రెడీ ఉన్న వాళ్ళకి అది భయం కాదు, బాధ, ఒక రకమైన నిస్సహాయ స్థితి, ఇట్లాంటిది. కాబట్టి ఇది చాలా దారుణమైనటువంటి స్థితిలోకి భారత ఆర్థిక వ్యవస్థ వెళ్తుంది అనేది. సరే, రాహుల్ గాంధీ కూడా అదే మాట్లాడుతున్నారు. దాంతో మనం అగ్రీ అవ్వడానికి ఏం అభ్యంతరం ఉండక్కర్లా. ఎందుకంటే నేను కూడా గత 25 సంవత్సరాల నుంచి ఎకానమీలో గ్లోబల్ క్రైసిస్ వస్తుందనేది ఒక స్టాండ్గా పుస్తకాలు రాయటం కానీ చెప్పటం, దానిలో పార్ట్గా ఇది కూడా జరిగింది. అయితే ఏంటంటే దీని నుంచి మనం ముందు నుంచి జాగ్రత్తలు తీసుకుంటే బయటపడేవాళ్ళం అనేది ఒక ఉద్దేశం. అయితే ప్రధానంగా నేను చెబుతుంది ఏంటంటే ఇక్కడ మీరు అడిగిన భాగం రూపాయి పత్రం. రూపాయి 100 రూపాయలకు చేరుద్దా డాలర్తో పోలిస్తే, 150 అవుద్దా? స్పెక్యులేషన్, మీరు వాడిన మాట అంతా స్పెక్యులేషనే. కానీ స్పెక్యులేషన్ వెనక ఒక వాస్తవమైన భయం ఉంది. ఆల్రెడీ రూపాయి జారుతున్న తీరు జారుడు బల్ల మీద జారుతున్నట్లే ఉంది. కాబట్టి ఇది ఎక్కడికి పోద్ది అనేది ఒక నెంబర్ పెట్టుకుని 100 అంటే మనకి సైకలాజికల్ మార్క్. అది డాలర్ =100 అంటే అది రూపాయి పతనం తాలూకు ఎఫెక్ట్స్ మన మీద పట్టడంతో పాటుగా సైకలాజికల్గా దేశాన్ని దెబ్బతీసే పరిస్థితి. అంటే ఒక రకమైన బేలతనం వస్తుంది. అది 150కి పోయింది అనుకోండి, ఆ తర్వాత చేతులు ఎత్తేసే పరిస్థితి, ఇంకేం చేయలేమనేది నిస్సహాయ స్థితి అయ్యేది. సో అది కావచ్చు, ఇంకా దారుణంగా కూడా జరిగిన దేశాలు ఉన్నాయి. ఇక్కడ జరుగుద్దా లేదా నేను ఇప్పుడు తొందరపడి మాట్లాడిన, కానీ చరిత్రలో మనకి జర్మనీ తెలుసు. రెండో ప్రపంచ యుద్ధానికి ముందు 1929 ఆ ప్రాంతంలో జర్మన్ కరెన్సీ మార్క్, అప్పుడు కూడా మార్కే అనుకుంటా, దాని పతనం ఎంత ఉందంటే బస్తాల్లో జర్మనీ మార్కులు తీసుకెళ్ళి మార్కెట్లో చేతి సంచిలో సరుకులు తెచ్చుకునే పరిస్థితి. బస్తాలు అంటే పెద్ద బియ్యం బస్తాలు పెద్దవి ఉంటాయి కదా, అట్లాంటి బస్తాల్లో డబ్బులు తీసుకెళ్ళి మీకు వచ్చే సరుకులు ఎంతంటే చేతి సంచిలో బట్టేయండి, ఆ సంచిలో సరుకులు తెచ్చుకునే పరిస్థితి. ఆ రోజు అంత పతనం అయింది జర్మన్ మార్క్. అదే చరిత్రలో ప్రతిసారి కరెన్సీల పతనం గురించి వచ్చినప్పుడు అది మాట్లాడుకుంటారు అందరూ, ఎకనామిక్స్ అందరికీ తెలిసిన ఎగ్జాంపుల్. అలాగే జింబాబ్వే కరెన్సీ కాంటెంపరీగా మనకు 10-15 ఏళ్ళు 20 ఏళ్ల క్రితం జింబాబ్వేలో కరెన్సీ పతనం గురించి కూడా ఇలాంటివే జరిగినాయి. అలాగే లాటిన్ అమెరికాలో చాలా దేశాల కరెన్సీలు అలా పతనం అవటం చరిత్రలో మన కళ్ళ ముందు ఈ మధ్య జరుగుతున్న పరిణామాలే. ఈ మధ్య కాలంలో మనం కాంటెంపరీగా చూస్తే శ్రీలంకలో ద్రవ్యోల్బణంతో శ్రీలంక కరెన్సీ పతనం, ఆ తర్వాత జరిగిన మార్పులు, గొడవలు ఇవన్నీ. అలాగే ప్రతి దేశంలో జరుగుతుంది. పాకిస్తాన్ కరెన్సీ గురించి కూడా మాట్లాడుకునే మధ్య పెద్ద సంక్షోభం పాకిస్తాన్లో, వాళ్ళ IMF అప్పు కోసం మళ్ళీ వెళ్ళటం ఇవన్నీ. సో కాబట్టి ఏంటంటే కరెన్సీ పతనం అనేది ఇప్పుడు స్పెక్యులేషన్ అనేది నిజమే, అది స్పెక్యులేషనే, కానీ జరిగే అవకాశాలు. ఎందుకంటే ఇప్పుడు జరిగే అవకాశాలు, పతనం ఆగే అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఎందుకని మాట్లాడుకుంటున్నామంటే పడటానికి ఎన్ని కారణాలు మనం చెప్పుకోగలమో ఆగుద్దనటానికి అన్ని కారణాలు మనం చెప్పుకోలేకపోతున్నాం. ఎందుకంటే విధానాలు పూర్తిగా మార్చుకోవాలి. ఇప్పుడు ఈ నడుస్తున్న విధానాలు, ప్రభుత్వ విధానాలు ఆర్థిక రంగంలో ఏ విధానాలు అయితే ఉన్నాయో అవి మారకుండా ఇది మారే అవకాశం లేదు. ఆ విధానాల మార్పు గురించి ప్రస్తావించట్లా అధికారంలో ఉన్నవాళ్ళు. కాబట్టి ఇతరత్ర సలహాలు అవన్నీ మనకి తెలిసిందే, ప్రభుత్వం మోడీ గారు ఇస్తున్న సలహాలు ఇవన్నీ. దానివల్ల జరిగేదానికంటే కూడా ఈ విధానాల వల్ల జరుగుతున్న డ్యామేజ్ని మనం పొదుపు పాటించడం ద్వారా, ఇట్లాంటి వాటి ద్వారా అధిగమించలేము. సరే, దానిలోకి ఇప్పుడు పోను. కానీ ఏదైనా 100-150 అనేది స్పెక్యులేషన్ అయినా, స్పెక్యులేషన్ వెనక ఒక వాస్తవికమైనటువంటి ఆలోచన ఉంది. కాబట్టి బీ ప్రిపేర్డ్, దేనికైనా సిద్ధంగా ఉండటం ద్వారా. అయితే ఇక్కడ చెప్పడం తేలికల్లా మనలాంటి వాళ్ళకి, ఎందుకంటే దేనికైనా ప్రిపేర్డ్గా ఉంటామంటే రేపు రాబోయే కష్టకాలానికి జాగ్రత్త పడి పొదుపు చేసి దాచుకోండి, మిగుల్చుకోండి. కష్టకాలంలో చీమలు కూడబెట్టి ఎండాకాలంలో, ఇతరత్ర శీతాకాలంలో, వానాకాలంలో బయటికి రాలినప్పుడు ఆ కూడబెట్టింది తిని బతకండి అని చెప్పడం ఇది సులువు. కానీ అసలు ఏమీ లేని స్థితిలో రోజువారీ గడవటమే కష్టంగా ఉన్న వాళ్ళకి మనం ఇంకా పొదుపు చెప్తే కొంచెం అది ఇబ్బందికరం. ఆల్రెడీ చాలామంది పరిస్థితి ఎలా ఉందంటే హ్యాండ్ టు మౌత్ కూడా కాదు, అంతకంటే దారుణంగా కూడా అయ్యారు. ఇట్లాంటి దేశంలో కోట్ల మంది, ఇప్పటికే మన ప్రభుత్వం 80 కోట్ల మందికి బియ్యం గోధుమలు ఉచితంగా ఇస్తున్నామని చెబుతాయి. అంత కటిక పేదరికంలో ఉన్న జనానికి మీరు బంగారం కొనొద్దంటే వాళ్ళు బంగారం చూసారా లేదా అన్నట్లు, అంటే వాళ్ళు చేత్తో పట్టుకుని చూసారా లేదా అన్నంత దుస్థితిలో ఉన్న వాళ్ళని మనం బంగారం కొనొద్దని చెప్పడం అవన్నీ బాగానే ఉంటాయి, వింటానికి బాగానే ఉంటాయి. కానీ చాలామందికి బంగారం ఒక కళ.
ఎందుకంటే భారతదేశ సంస్కృతిలో బంగారం ఒక భాగం. అవును. అట్లాంటి దేశంలో మహిళలు చాలామందికి బంగారం అనేది ఒక పెద్ద కళ విలాసం లాగా అయింది. సరే ఏదేమైనా ఏంటంటే ఇట్లాంటి దేశంలో మనం పొదుపు చెప్పినా రేపు పొద్దున కోసం జాగ్రత్త మంచి ఎవరికి చెప్పగలం. ఆల్రెడీ కొంత కంఫర్టబుల్గా ఉండి దానిలో మీరు దుబారా చేసుకోకండి, మిగుల్చుకోండి, రేపు పొద్దున కష్టకాలం ఉందని. కానీ కోటాను కోట్ల మంది హ్యాండ్ టు మౌత్ ఏ రోజుకా రోజు ఏ పూట కా పూట బతికే జనాలకి ఈ మాటలు చెప్పినా విచిత్రమే.